భర్త: ఎప్పుడు మా అమ్మని ఆడిపోసుకోవడమే కానీ ఒక్కసారైనా పొగిడావా అని భార్యతో అంటాడు. భార్య: అలాగా, దానికేముంది, ఇప్పుడు పొగుడుతాగా. మీకోసం మీ అమ్మగారు ఎంతో అందమైన అనుకువగా ఉన్న పిల్లను వెతికి వెతికి మరీ పెళ్లి చేసింది. చాలా ఇంకా పొగడాలా? భార్య: ఏమైందండి, ఆపరేషన్ గది నుంచి అలా పరిగెత్తుకొని వచ్చేశారు? భర్త: అక్కడున్న నర్సు మాటిమాటికి కంగారు పడొద్దు, ధైర్యంగా ఉండండి, ఇది చాలా చిన్న ఆపరేషన్ అంటూ ఉంది. భార్య: అందులో తప్పేముంది, నీకు ధైర్యం చెప్పిందిగా. భర్త: ఆమె ధైర్యం చెప్పేది నాకు కాదు, నాకు ఆపరేషన్ చేయబోతున్న డాక్టర్కు. పార్వతీశం: ఏరా ఆనందం, లోన్ అప్లై చేశానన్నావు, ఏమైంది? ఆనందం: నిన్న బ్యాంక్ మేనేజర్ ఫోన్ చేసి పాన్ వివరాలు చెప్పు అన్నారు. నేను చెప్పాను. ఏమైందో తెలియదు, సీరియస్గా ఫోన్ పెట్టేసి కాసేపటి తర్వాత ఫోన్ చేసి మా బ్యాంక్లోనే కాదు ఇంకెక్కడా లోన్ రాకుండా చూసుకుంటామని చెప్పాడు. పార్వతీశం: అతనికి అంత కోపం తెప్పించే మాట ఏమన్నావు? ఆనందం: నేనేమీ అనలేదు. పాన్ గురించి చెప్పమంటే ఆకు వక్క సున్నం వేసి మనకు కావలసిన ఫ్లేవర్ని బట్టి చుడతారు అని చెప్పాను, అంతే. పేషెంట్: డాక్టర్ గారు, ఈ మధ్య నిద్ర పట్టడం లేదు, మంచం కింద ఎవరో ఉన్నట్లు అనిపిస్తుంది. డాక్టర్: మీరు మానసిక సమస్యతో బాధపడుతున్నారు, 10 రోజులు ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. పేషెంట్: ఎంత ఖర్చు అవుతుంది? డాక్టర్: 50,000 అవుతుంది. నెల తర్వాత పేషెంట్ రోడ్డుపై కనిపిస్తే డాక్టర్ అడిగాడు, ట్రీట్మెంట్కి ఎందుకు రాలేదని. పేషెంట్: మీరు 50,000 అవుతుందన్నారు కదా, కానీ మా ఫ్రెండు ఒక్క సలహాతో నా భయం పోగొట్టాడు. డాక్టర్: అవునా, ఏం చెప్పాడు? పేషెంట్: మంచం అమ్మేసి చాప కొనుక్కోమన్నాడు. తలపై అక్కడక్కడ వెంట్రుకలున్న సుబ్బారావు సెలూన్ షాపుకి వెళ్ళాడు. బార్బర్: ఏం సార్, తలపై ఎన్ని వెంట్రుకలు మిగిలి ఉన్నాయో లెక్క పెట్టమంటారా? సుబ్బారావు: లేదు భయ్యా, న్యూ ట్రెండ్ ఏది నడుస్తుంటే ఆ స్టైల్లో హెయిర్ కట్ చేసి కలర్ వెయ్యి.